ఇక్కడ వచ్చేసి గణేశుని గురించి ప్రసాదం చేస్తున్నామండి. చూడండి, జీలకర్ర ఆవాలు వేసి పచ్చిమిర్చి వేసి దద్దోజనం చేస్తున్నామండి. దీంట్లో పెరుగు కలిపి పైనుంచి మిరియాలు వేసుకున్నాము. పచ్చిమిర్చి, కలేమాకు, జీలకర్ర ఆవాలు, ఇంగువ కూడా వేసామండి. ఈ దద్దోజనం చాలా బాగుంటుంది. దేవునికి అయితే ప్రసాదం రెడీ చేస్తున్నాము గణేశుని కాడ. ఇక్కడ దీని గురించి ప్రసాదము దద్దోజనము పులిహోర రైస్ అండి. ఇక్కడ పల్లీలు వేసుకున్నాము పులిహోర రైస్కి. దాంట్లోనే ఈ శనగపప్పు అండి, మినప్పప్పు వేసుకోవాలా, కలేమాకు, కొంచెము ఎండిన మిర్చి, పచ్చిమిర్చి, కలేమాకు ఇవన్నీ వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలండి, పసుపు వేసుకోవాలా. చాలా బాగుంటుంది పులిహోర రైసు. ఇంకా దేవుని కాడ కదండి, టేస్టీగా ఉంటుంది గణేశుని ప్రసాదము. ఈ పులుపు పిసికి వేసేసుకుంటున్నాము.